తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ ఇంకా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ యూ న్యూస్ అని ఉంటది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక్కడ తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టండి, అదే విధంగా లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. కొంతమంది న్యూస్ చూసినా లైక్ కొట్టకుండా వెళ్ళిపోతారు. తప్పకుండా లైక్ కొట్టండి, అదే విధంగా అనేక మందికి షేర్ చేయండి. ఇక చాలా మంది రైతులు ఫోన్లు చేస్తాను. అయితే మరి రేవంత్ రెడ్డి అందరి రైతులకు రైతు బంద్ వేసిండా, కొంతమందికి వేసి కొంతమందికి ఆపిండా, ఏ కోణాలతోటి ఆయన రైతు బంద్ ఆపిండా అనేది అర్థమైతే లేదు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ముందు జిల్లా నియోజకవర్గం మండలం గ్రామం రైతులు నిన్న ఫోన్ చేస్తాను, మాకు పడలేదన్నా, ఏ జిల్లా మీది, ఏ నియోజకవర్గం మీది, ఏ మండలం మీది, ఏ గ్రామం మీది, అప్పుడు తెలుస్తుంది ఏ జిల్లాలో ఎవరికి వేసిండు రేవంత్ రెడ్డి, ఏ జిల్లాల ఏ నియోజకవర్గానికి రైతులకు డబ్బులు పడలేదు, వాళ్ళ మండలం ఏంటిది, వాళ్ళ గ్రామం ఏంటిది. ముందుగా మీరు జిల్లాను, అదే విధంగా నియోజకవర్గాన్ని, 3 మండలాన్ని, 4 గ్రామాన్ని, ఇవి నా సెల్కి డీటెయిల్స్ పెట్టండి. తప్పకుండా వీటి మీద నేను ఒక లైవ్ చేస్తా. అదే విధంగా రైతులందరినీ లైవ్ లోకి తీసుకొని మీది ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, ఏ మండలం, ఏ గ్రామం, ఇట్లా ప్రాంతాల వైజ్గా కొంతమంది ఏమంటారంటే బీఆర్ఎస్ ప్రత్యేకంగా బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన రైతులకు రైతు బంధు వేయలేదు, కాంగ్రెస్ కి మద్దతు తెలిపిన వారికి, కాంగ్రెస్ కి ఓట్లేసిన రైతులకు మాత్రమే రైతు బంధు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు వేసింది అనే ఒక అనుమానాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తాను. మరి అది నిజమేనా కాదా అనేది కూడా తేల్చి పడేద్దాం. అందుకే ముందుగా జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం, ఈ దీంట్లో ఏ జిల్లాల వారికి పడలేదు రైతు బంధు, ఏ నియోజకవర్గం వారిది ఏ మండలం, వాళ్ళది ఏ గ్రామం, ఇవి డీటెయిల్స్ నా వాట్సాప్ కు పెట్టండి. దయచేసి ఫోన్ చేయకండి. ఫోన్ చేయమంటే గంటల తరబడి ముచ్చట్లు పెడతాను, ఇడిచిపెడతలేరు, చెవులు కొరికేస్తాను. అందుకే అంటున్నా, ఏం చేయండి అంటే మీకు అర్జెంటు పని అయితేనే, ఏదైనా పెద్ద సమస్య అయితేనే ఒకవేళ వాట్సాప్ లో పెట్టండి. తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, ప్రతి ఒక్కరి ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తా. వాళ్ళు అంటారు, అన్న మీరు లిఫ్ట్ చేయరేమో అనుకున్నాం, కానీ లిఫ్ట్ 1 గంట అయితే నేను పడుకునేవారు, మళ్ళీ 4 గంటలకు లేవాలి నేను. కాబట్టి వాట్సాప్ లో మీ జిల్లా, మీ నియోజకవర్గం, మీ మండలం, మీ గ్రామం, మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఇవి ఇవ్వండి. తప్పకుండా లైవ్ పెట్టి నేనే మీకు కాల్ చేస్తా. కాబట్టి ఇగో ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకొని దీని ప్రకారం నాకు వాట్సాప్ చేయండి. ఏదైనా ముఖ్య విషయం అయితేనే దయచేసి కాల్ చేయండి, ఎందుకంటే 100ల కొద్ది కాల్స్ మాట్లాడడానికి నాకు కూడా ఒకటే మెదడు ఉన్నది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఇది పక్కన పెడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.